పాకిస్తాన్ నటులను భారత్ బహిష్కరించడంతో దెబ్బకు దెబ్బ అంటూ పాక్లో బాలీవుడ్ సినిమాల విడుదలను నిషేధించిన పాకిస్తాన్ 4 నెలలు కూడా గడవక ముందే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. బాలీవుడ్ సినిమాలు ఆడించకపోతే ఈగలు తోలుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్లోని సినిమా థియేటర్ల యజమానులు గగ్గోలు పెట్టడంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తన పంతం వీడింది. థియేటర్ల యాజమాన్యాల డిమాండ్లు ఏమిటో తెలుసుకోమంటూ ఓ కమిటీని నియమించిన షరీఫ్ చివరికి బాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. సమాచార శాఖ మంత్రి మరియు ఔరంగజేబ్ నేతృత్వంలోని కమిటీ పాకిస్తాన్లోని సినిమా థియేటర్ల కష్టాలపై నివేదికను రూపొందిస్తుంది. కమిటీకి సంబంధించిన నిబంధనలపై నోటిఫికేషన్లో ఏమీ లేకపోయినా సవరించిన చట్టం ప్రకారం బాలీవుడ్ సినిమాల దిగుమతిని మాత్రం అనుమతించనున్నారు. భారతీయ సినిమాల ప్రదర్శనకు అక్కడ కామర్స్ మినిస్ట్రీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. నెలకు 2 నుంచి 3 భారతీయ సినిమాలను ప్రదర్శించవచ్చంటూ పాకిస్తాన్ కామర్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తమ బిజినెస్లో 70% బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుందని, తాత్కాలిక నిషేధం వరకు పర్వాలేదు కానీ ఇదే పరిస్థితి ఎక్కువ నెలలు కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సి రావడం తప్పదని కరాచీలోని అట్రియం సినిమా యజమాని నదీం మాంజ్వీవాలా పేర్కొనడం గమనార్హం. దీన్ని బట్టి ఏమర్థమైందంటే పాకిస్తాన్ వాళ్ళు, అక్కడ సినిమా వాళ్ళు కూడా బతికేది మన మీదే అని అర్థమైంది. అది సంగతి.